దేవుని నామమునకు మహిమ కలుగును గాక. ప్రభునందు ప్రియులరా, మన ప్రభువు రక్షకుడునైన క్రీస్తు యేసు పరిశుద్ధ నామములో మీ అందరికీ శుభం. ఈరోజు ఒక అద్భుతమైన వాగ్దానము అనే కంటే దేవుడు నీకు చెప్పాలనుకున్న ఒక అద్భుతమైన సందేశము ఈరోజు మనం నేర్చుకోబోతున్నాం. ఈరోజు మనకి దేవుడిస్తున్న వాగ్దానము 3వ తేదీ జనవరి మాసము 2025వ సంవత్సరం. ఆయనే మన పాపములకు శాంతికరమై ఉన్నాడు. యేసుక్రీస్తు మన పాపములకు శాంతికరమై ఉన్నాడు. ఇది ఒక వాగ్దానము అనే కంటే దేవుడు నీతో చెప్పాలనుకున్న ఒక సందేశము. పూర్తి వచనము యోహాను రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 2వ వచనం. ఆయనే మన పాపములకు శాంతికరమై ఉన్నాడు. మన పాపములకు మాత్రమే కాదు, సర్వలోకమునకు శాంతికరమై ఉన్నాడు. ఇది వాక్యము. ఒకసారి మనము ఇంగ్లీష్ వెర్షన్ చూసుకొని వాక్యపు లోతుల్లోనికి వెళ్ళిపోతే 1 John chapter 2 verses 2, New Living Translation. He himself is the sacrifice that atones for our sins. చూసారా, శాంతికరమై ఉన్నాడు. శాంతి ఎవరికి? దేవునికి, మనిషికి. అంటే తెలుగులో శాంతికరమై ఉన్నాడు మనకు మాత్రమే కాదు, సర్వలోకమునకు. ఎందుకు ఇంగ్లీష్ వెర్షన్ చదువుతున్నాము, ఎందుకు రూట్ చదువుతున్నాము అంటే, చాలాసార్లు మన సమస్యని చూసేవారముగా ఉన్నాం, మనకి కావలసింది చెప్పేవారముగా ఉన్నాము మనము ప్రార్థనలో. కానీ నేను మీకేం చెప్తున్నాను, ఆ సమస్య దేనికి వచ్చింది? నీకు కావలసిన దానికంటే నీకు ఇవ్వవలసినవి, పొందుకోవలసినవి ఎన్నో ఉంటుండగా అవి నీకు ఎందుకు చేరటం లేదు? దీనికి కారణము ద రూట్. వెతికినప్పుడు నీకు పదే పదే దేవుని గూర్చిన గుణగణాలు, దేవుని యొక్క సిస్టమేటిక్ ఫార్ములా, అంటే ఆయన నీ పట్ల కలిగి ఉన్న ఒక విధి విధానాలు నువ్వు తెలుసుకోవడం వలన జీవితంలో సక్సెస్ఫుల్ అవుతావు. కానీ మనం ఏమనుకుంటున్నాం? అనుకున్నది జరగాలి, దానికి ముహూర్తాలు, నేను అనుకున్న మాట నా మాట పైన ఉండాలి, కనుక దానికోసం ఒత్తిడికి గురి అయ్యే వారముగా ఉన్నాం. అయితే ఈరోజు ఈ సందేశం చాలా ప్రాముఖ్యమైనది. ఇక్కడ ఇంగ్లీష్లో ఏమని ఉంది? ఈ హిమ్సెల్ఫ్, ఆయన తనకు తానుగా, ఈజ్ ద సాక్రిఫైస్, బలియాగము, త్యాగము. సంబంధాల్లో ఎప్పుడూ కూడా ప్రేమ అంటే త్యాగమయ్యేది. నేను మళ్ళా చెప్తున్నాను, ప్రేమిస్తున్నాను, ప్రేమని ఇచ్చేదే ప్రేమ. ప్రేమను పంచుకుంటున్నాను, ప్రేమించడము, కలిసి నమ్ముతున్నాము, కలిసి జీవిస్తాము, కలిసి ఉంటాము. కానీ మనకు ఉన్న అభిప్రాయాలన్నీ కూడా పూర్తిగా వ్యతిరేకం. కాబట్టి ఇక్కడ సాక్రిఫైస్ దట్ అటోన్స్ ఫర్ అవర్ సిన్స్ అంటే ఆయన మన పాపముల కొరకు మన స్థానములో తాను అటోన్మెంట్ అనేది ఇప్పుడు మనకి వర్డ్. తెలుగులో శాంతికరము అని రాశారు, ఇంగ్లీష్లో సాక్రిఫైస్ అటోన్మెంట్. అంటే అటోన్మెంట్ అంటే ఏంటి అనేది ఈరోజు మన టాపిక్. కాబట్టి అండ్ నాట్ ఓన్లీ అవర్ సిన్స్ బట్ ద సిన్స్ ఆఫ్ ఆల్ ద వరల్డ్, అంటే మన ఒక్కరి కోసమే కాదు, సర్వలోకమునకు. కాబట్టి ఈ రోజున ఈ వాక్యపు లోతుల్లోనికి వెళ్లే ముందు మనము ఒక్కసారి రూట్కి వెళ్ళి ఏమేం వర్డ్ వాడారు. ఈ హిమ్సెల్ఫ్ అన్న దానికి ఇక్కడ రాయబడిన గ్రీక్ వర్డ్ ఆటోస్, అంటే అర్థం ఏంటంటే విల్లింగ్లెస్లీ. అంటే ఆయన 2 తోటలు మీకు పదే పదే చెప్తున్నాను, 2 వ్యక్తులు పదే పదే చెప్తున్నాను. మొదటి కుమారుడు ఆదాము, దేవుని కుమారుడు. 2వ ఆదాము, కడపటి ఆదాము, దేవుని కుమారుడు. మొదటి తోట ఏదెను తోట, 2వ తోట గెత్సెమనే తోట. అక్కడ మానవుడు, ఇక్కడ మానవుడు. అయితే
ఇప్పుడు ఎగ్జాంపుల్ కి మనలో పాతుకుపోయిన ఒక మాట చెప్పిన ఎక్స్ మాస్ అంటాం. అంటే ఎక్స్ మాస్, ఎంఏఎస్ఎస్, మాస్ అంటే ఆరాధన. వెంటనే ఆలోచించి మనకు తెలిసిందేంటి, ఎక్స్ మ్యాథమెటిక్స్ లో ఎక్స్ అంటే అన్నోన్, ఇది తప్పు అని రాసేస్తారు. నిజంగా అవునా? కాదు. రూట్కి వెళ్తే ఎక్స్ కాదు, అది కాయ్. కాయ్ అంటే ఏంటి? క్రిస్టోస్, క్రిస్టోస్, క్రిస్టోస్. కనుక కాయ్ అన్న రాసిన ప్రతిసారి క్రిస్టోస్ మాస్ అంటే క్రీస్తుని ఆరాధించుట. మనము ఆవేశం, మనము ఏంటో ప్రభునందు ప్రియులరా, ఈ కొత్త సంవత్సరంలో నీ యొక్క ప్రతి జీవితంలో జరుగుతున్న సంఘటన నీవు పాపము చేస్తావని, పడిపోతావని ముందుగానే నీ కోసము సిద్ధపాటు చేసిన రక్షణ ప్రణాళిక. కనుక ప్రతిసారి కూడా దేవుడు నిన్ను చూసే విధి విధానం ఎలా ఉంటుందంటే నిన్ను విమోచించుట. కనుక ఈ కలద్దాల్లోంచి విమోచన పరముగా నీకు కలుగుతున్న ప్రతి శ్రమలు, కష్టాలు, కన్నీళ్లు ఇవన్నీ కూడా నిన్ను విమోచించడానికి. కనుక విమోచన క్రయధనము. కనుక నీ ఆత్మని నిత్య నాశనము నుండి దేవుడు తనతో సమాధానపరుచుకున్నటకు ఆకాశానికి భూమికి మధ్య ఆ యొక్క చెట్టు మీద, మ్రాను మీద, ఏ మ్రానైతే మంచి చెడు అంటే మంచి చెడు మధ్యలో క్రీస్తు యేసు ప్రభువు ఆయన లోబడనొల్లని ప్రజల కొరకు తన చేతులు చాపి ప్రాణము అర్పించిన బలియాగము. అది ఆయన మనకు ఇచ్చిన జీవితము. కనుక ఆ టోస్ అంటే అర్థం ఏంటంటే ఆయన స్వరూపమైనను సొగసైనను లేదు అని తృణీకరింపబడిన వానిగాను, వ్యసనాక్రాంతుడుగాను, మనుష్యులు చూడనొల్లని వాడుగాను, యెషయా 53 అంతా కూడా దేవుడు ఆయన తన చిత్తము నెరవేర్చుటకు యేసు క్రీస్తు ప్రభుల వారిని నలుగగొట్టుటకు తండ్రికి ఇష్టమాయెను. కనుక ఇప్పుడు అటోస్ నేర్చుకున్నాము. ఇక రెండవ పదము సాక్రిఫైస్, అటోనింగ్ సాక్రిఫైస్. దీనికి గ్రీక్ లో ఏం రాశారు? హిలాస్మోస్. హిలాస్మోస్ అంటే అర్థం ఏంటంటే ప్రాపిటేషన్, అంటే నీకు నాకు ప్రయోజనకరముగా నిన్ను నన్ను, ఎగ్జాంపుల్ కి నీవు నేను చేస్తున్న చేయబోతున్న ప్రతి దానికి కూడా ముందుగానే పరిష్కారము క్రీస్తు యేసు అనే నరుడిలో ఆయన చిందించిన రక్తములో. అంటే ఈ యొక్క వర్డ్కి మొత్తం పరిశుద్ధ గ్రంథం అంతా ఏమి చెప్పుతుంది అంటే ఆయన యొక్క త్యాగము. అంటే ప్రభునందు ప్రియులరా, ఇంకా చెప్పాలి అని అంటే ఒక్కసారి మీరు రూట్కి వెళ్తే, ఇప్పుడు ఇక్కడ నేను చెప్పాలనుకున్న పదము యొక్క భావాలు, నెంబర్ 1 అంటే టు అపీజ్, అంటే దేవుని ఎదుట మన కొరకు విజ్ఞాపన చేయుట. అందుకని ఈ యోహాను గారు రాసిన పత్రిక, మొదటి పత్రిక 2వ అధ్యాయము 2వ వచనం కదా. కానీ మొదటి వచనం ఏముంది? చిన్న పిల్లలారా మీరు పాపము చేయకుండుటకై అని చెబుతూ, ఎవడైనను పాపము చేసిన ఎడల నీతిమంతుడైన యేసు క్రీస్తు అను ఉత్తరవాది తండ్రి యొద్ద మనకు ఉన్నాడు. పారాక్లిటోన్, ఉత్తరవాది అంటే నీ కోసం నా కోసం జవాబు చెప్పవలసిన జవాబుదారి. ఇప్పుడు బిడ్డ తప్పు చేస్తే వచ్చి తల్లిదండ్రులను అడుగుతారు, మీ అబ్బాయి ఇలా చేశాడని. అంటే నీ కోసము దేవుడు ఇప్పుడు ఎవరిని పూచీకత్తు పెట్టాడు? యేసు క్రీస్తు అనే నరుడిని. కాబట్టి ఇప్పుడు మనము వాక్యపు లోతుల్లోనికి వెళ్తే ఈ యొక్క ఈ పదాన్ని మనము ఏమన్నాము? గ్రీక్ లో హిలాస్మోస్ అంటే అర్థం ఏం చెప్పాము? ప్రాపిటేషన్, అటోనింగ్, సాక్రిఫైస్. అయితే ఆ యాంగ్రీ ఆఫ్ గాడ్, దైవ ఉగ్రతకు పాత్రులమైన మనల్ని ఆ ఉగ్రత తన మీద వేసుకోవడం. ఒక్క మాటలో చెప్పాలంటే
తండ్రి బెత్తం పట్టుకుంటే బిడ్డ మీద పడకుండా తల్లి మధ్యలో వెళ్ళినట్టు మధ్యవర్తి. కనుక తిమోతికి రాసిన ఆ యొక్క పత్రికలో ఈ పదము దేవునికి నరునికి మధ్యవర్తి యేసుక్రీస్తు అని, నరుడు అని మనకి రాయబడుతుంది. ఇక్కడ మనము హెబ్రూలో ఏమంటాము ఈ పదాన్ని అన్నప్పుడు కఫార్, కుప్పేర్ అంటే యోమ్ కిప్పోర్ అంటే అర్థం ఏంటంటే ద డే ఆఫ్ అటోన్మెంట్, యోమ్ కిప్పోర్. మీకు అర్థం అవుతుంది. కనుక దీని పూర్తి భావము మీరు నేర్చుకుంటే ప్రభునందు ప్రియులరా, ఎందుకు ఈ పదముకు వెళ్లే ముందు రిడెంప్షన్, ర్యాన్సమ్ అనే పదముని ఏమంటారంటే పిడియోమ్. పిడియోమ్ అంటే అర్థం ఏంటంటే ఎందుకు చెప్పబడింది అంటే రిడీమ్, విడుదల చేయబడుట. నిన్ను ఆ పాపము నుంచి విడిపించవలసిన బాధ్యత దేవుడు యేసుక్రీస్తు ప్రభుల వారి మీద పెట్టారు. కారణము ఏమిటంటే గాడ్ ఈజ్ ద ఆథర్ ఆర్ ఓనర్షిప్ ఆఫ్ హోల్ వరల్డ్. అంటే ఈ సర్వలోకమునకు కర్త లేకపోతే అధికారి లేకపోతే యజమానుడు దేవుడై ఉన్నాడు. అంటే గాడ్స్ ఓనర్షిప్ అండ్ ద పీపుల్స్ డెడికేషన్ టు హిమ్. అంటే ఎప్పుడైతే నీ అధికారికి, నీ యజమానుడికి, నీ సృష్టికర్తకి నీవు లెక్క అప్పచెప్పవలసిన బాధ్యత నీ మీద ఉంది. కనుక మనము ఆ విధముగా ఉండటం లేదు. కనుక ద పేమెంట్ ఆఫ్ ఎ ర్యాన్సమ్ ఆర్ రిడెంప్షన్ ప్రైస్ వాస్ అని చెప్పుతూ, అంటే ఈ యొక్క విమోచన క్రయధనము. ఈ పదము కీర్తన 49:7 చూస్తే, ఎవడును ఏ విధము చేతనైనను తన సహోదరుని విమోచింపలేడు. మనం మార్చేయడానికి చెప్తా ఉంటాం. మార్చవలసిన పరిస్థితి ఆ యొక్క అంటే పని, ద జాబ్ డిస్క్రిప్షన్ పరిశుద్ధాత్మ దేవునిది. అది దేవుని కార్యము. వాడు కొల్లు చూడక నిత్యము బ్రతుకున్నట్లు వాని నిమిత్తము దేవుని సన్నిధిని ప్రాయశ్చిత్తం, ఏసే పరిహారి, ఏసే ప్రాయశ్చిత్తం. అంటే పాపము చేయడము కంటే దాని వలన కలిగే నష్టాలు. ఎగ్జాంపుల్కి పండే తిన్నారు, కానీ లోకం మొత్తం వారిని దేవుని నుంచి దూరము చేసింది. నువ్వు ఈ మాట అనడం వలన జరిగే కాన్సిక్వెన్సెస్, నీవు ఈ పని చేయడం వలన నీవు ఎదుర్కొనే నష్టాలు, నీవు వెళ్ళవలసిన మార్గము. కనుక కీర్తన 49:9 వారి విమోచన అంటే ప్రాణము యొక్క విమోచన ధనము బహు గొప్పది, అది ఎన్నిటికీ నీ తీరక అట్లుండవలసినదే. కాబట్టి ప్రభువునందు ప్రియులరా, ఇక్కడ కీర్తన 49 మీరు చదువుకుంటే అంటే ఎంత ఘనత పొందినా కూడా నిన్ను నన్ను కూడా 15వ వచనం, దేవుడు పాతాళ బలములో నుండి నీ ప్రాణమును విమోచించాలి. కాబట్టి నీవు నేను చనిపోయినప్పుడు ఏమీ తీసుకొని పోలేము, ఏమీ మిగల్చలేము. కాబట్టి ఇదే పదాలు యోబు గారు తన యొక్క భావముతో ఏమంటున్నాడు? యోబు 19:25 నా విమోచకుడు సజీవుడు, హీఈస్ లివింగ్, ఆయన భూమి మీద నిలుచునని నేను ఎరుగుదును. ఈ విమోచకుడు అన్న పదముకి యెషయా గ్రంథము 54:5 నిన్ను సృష్టించిన వాడు నీకు భర్త అని అందరూ ఆడోళ్ళు ప్రార్థన చేసేస్తారు. భర్త కాదు, యజమానుడు. సారా తన భర్తని యజమానుడు, స్త్రీకి శిరస్సు భర్త. అంటే ప్రభువునందు ప్రియమైన దేవుని బిడ్డ, నా దగ్గరికి వచ్చిన తల్లులు, అయ్యా మీ వాక్యం విని గుండెలు అవిసిపోతున్నాయి, బిడ్డలు బిడ్డలు బిడ్డలని సమస్తము దోచిపెట్టాము, నడి రోడ్డులో వదిలేశారు. తాగుబోతోడైనా కూడా భర్త భర్తే. ఎందుకు అని అంటే అర్థం ఏంటో తెలుసా? ఇది దేవుని యొక్క గుణము. ఎప్పుడైనా ప్రభువునందు ప్రియులరా, వీలైతే చెప్తాను, లీవింగ్, క్లీవింగ్ అండ్ వీవింగ్ అంటే విడిచిపెట్టబడుట, హత్తుకొని ఉండుట, పెనవేసుకుని
అంటే వీవింగ్ అంటే ఇంకా నీ తరువాత ముడిపొట్టి బిడల్ని కనుట. ఇంత గొప్ప భావాలు ఈ యొక్క ఆధ్యాత్మికతలో ఉన్నాయి. అంటే ఇప్పుడు నిన్ను సృష్టించిన వాడు నీకు భర్తే. భర్త అని తెలుగులో చదివి చెప్పేస్తున్నావు. అక్కడ నీ యజమానుడు, అతని పేరు సైన్యములకు అధిపతి యెహోవా, ఇశ్రాయేలు యొక్క పరిశుద్ధ దేవుడు, నీకు విమోచకుడు, సర్వలోకమునకు దేవుడు అని ఆయనకు పేరు. చూసారా, ఇంత గొప్ప వాక్యాలు మనము ఎటువంటి చిన్న బుద్ధితోటి, మనకు తెలిసిన అర్థం చేసుకునే అండర్స్టాండింగ్ తోటి మనము ముందుకు వెళ్ళిపోతూ ఉంటాం. మరి ఇప్పుడు ఇంకా లోతైన వాక్యాల్లోనికి వెళ్తే, ఎందుచేత మొదటి కుమారుడు జ్యేష్ఠుడు దేవుని సొంతమని చెప్పారు అని అంటే, జ్యేష్ఠుని నీవు విడిపించాలి అని. ఎందుకు ద ఫస్ట్ బోర్న్ మస్ట్ బి రిడీమ్డ్ అని చెప్పబడింది అంటే, ఇందాక చెప్పుతూ అపీజ్ అంటే దేవుని ఉగ్రతకు ఆ కారణానికి ఆయనను అంటే టు సాటిస్ఫై అంటే ఆయనకు తృప్తి చెందే విధముగా ఆయనని శాంతికరముగా చేయడం. చూసారు, అంటే ఇవ్వబడిన సమయంలో నేను మీకు ఏమి చెప్పడానికి ట్రై చేస్తున్నానో తెలుసా? శాంతికరముగా. ఏ విధముగా శాంతి పరుస్తున్నాడు దేవుణ్ణి? సాక్రిఫైసెస్, బలియాగముల ద్వారా. అంటే మనము యోహాను సువార్త 1వ అధ్యాయము 29వ వచనంలో బాప్తిస్మం ఇచ్చి యోహాను దగ్గరికి క్రీస్తు యేసు ప్రభుల వారు వస్తున్నప్పుడు తన యుద్ధకు రాగా చూచి, లోక పాపమును మోసుకుని పోవు దేవుని గొర్రెపిల్ల. చూసారా, ఆయన గొర్రెపిల్లగా, తర్వాత యూదా గోత్రపు కొదమ సింహముగా. కనుక రోమీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 23వ వచనం, ఏ భేదము లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారు. కాబట్టి నమ్మువారు ఆయన కృపచేత క్రీస్తు యేసునందలి విమోచనము ద్వారా ఉచితముగా నీతిమంతులుగా తీర్చబడుచున్నారు. అంటే పూర్వము చేయబడిన పాపములను దేవుడు తన ఓర్పు వలన ఉపేక్షించినందున నీతిని కనపరచవలనని, అనగా క్రీస్తు యేసునందలి రక్తము విశ్వాసము ద్వారా ఆయనను కరుణకి ఆధారముగా. అంటే ఆధారం ఏంటి? కనికరానికి యేసుక్రీస్తు రక్తము. కాబట్టి ఇప్పటి కాలమందు తన నీతిని కనపరచు నిమిత్తము తాను నీతిమంతుడును యేసు క్రీస్తునందు విశ్వాసము గలవానిని నీతిమంతునిగా తీర్చుటకై ఆయనను బలియాగముగా నీ కోసము నా కోసము దేవుడు క్రీస్తు యేసు ప్రభువుల వారి యందు తన ఉగ్రతని ఏ విధముగా? హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 17వ వచనం, ప్రజల పాపములకు పరిహారము కలుగజేయుటకై దేవుని సంబంధమైన కార్యములలో కనికరమును నమ్మకమును గల ప్రధాన యాజకుడగు నిమిత్తము అన్ని విషయములలో తన సహోదరుల వంటి వాడు కావలసి వచ్చింది. ఏ విధముగా? శోధింపబడి శ్రమ పొందెను గనుక శోధింపబడు వారికి సహాయము చేయవాడు. ఆయన అన్ని విషయములలో నీ వలె. ఇక్కడ అన్ని విషయాలు నేను చూపించాలి కదా. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 18వ వచనం, పనివారలారా, మంచివారు సాత్వికులకు మాత్రమే కాకుండా ముష్కరులైన, అంటే చాలా భయంకరమైన టార్చర్. మనము ఎట్టి పరిస్థితుల్లో ఇష్టపడము, కానీ నిన్ను అక్కడ పెట్టింది దేవుడే. నా దగ్గరికి వస్తారు, ప్రార్థన చేయించండి, అయ్యగారు 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 సేవ చేయాలి, అయ్యగారు ఇక్కడ ఉండాలి. దేవుడు నీకు ద్వారం తెలుస్తాడు. అక్కడ నువ్వు ఉండలేవు, ఎమడలేవు, వచ్చేస్తావు. కారణం ఏంటి? నీకు నచ్చలా. కానీ నిన్ను దేవుడు పెట్టాడని, నేను ప్రార్థన చేశానని, నీవు లోబడి ఉండాలని అంగీకరించముగా. కనుక మీ యజమానులకు పూర్ణ భయముతో లోబడి ఉండుడి. విధేయత
ఎప్పుడు పురుషుడు క్రీస్తుకు లోబడి ఉండాలి, భార్య భర్తకు లోబడి ఉండాలి, బిడ్డలు తల్లిదండ్రులకు లోబడి ఉండాలి. విధేయత ఎక్కడుంది చెప్పండి? ఎవడైనను అన్యాయముగా శ్రమ పొందుచు దేవుని గూర్చిన మనస్సాక్షి కలిగి దుఃఖమును సహించిన ఎడలా, అంటే దేవుడు నిన్ను పుట్టము వేయడానికి ఇష్టపడుతున్నాడు. దేవుడు నిన్ను దీవించడు. ఒక వ్యక్తి నిన్ను పదే టార్చర్ చేస్తున్నాడు అనుకోండి, ఆ వ్యక్తిలో సమస్య లేదు, నీలో సమస్య లేదు. దేవుడు నిన్ను పరీక్షిస్తున్నాడు ఆ వ్యక్తికి సహాయము చేయమని. అతను దుష్టుని చేత ప్రేరేపించబడ్డాడు. నీవు దేవుని ప్రేమ చేత జయించాలి. కనుక తప్పిదమునకై దెబ్బలు తినినప్పుడు మీరు సహించిన ఎడల మీకేమి గనము? నువ్వు తప్పు చేశావు, శిక్షించాడు. దేవుడు న్యాయాధిపతి. మేలు చేసి బాధపడినప్పుడు మీరు సహించిన ఎడల అది దేవునికి హితమగును. ఇందుకు మీరు పిలువబడితిరి. అర్థమవుతుందా? నేనేం తప్పు చేశాను, నేనేం తప్పు కాదు, యేసుక్రీస్తు ఏం తప్పు చేశాడని ఇందుకు మీరు పిలువబడితిరి. దానికోసం దేవుడు మిమ్మల్ని ఏర్పరచుకున్నాడు. క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి మీరు తన అడుగు జాడల యందు నడుచుకున్నట్లు మీకు మాదిరి ఉంచిపోయెను. ఆయన పాపము చేయలేదు, ఆయన నోట ఏ కపటము కనబడలేదు, ఆయన దూషింపబడి, చూసారా, పాపము చేయలేదు, కపటము లేదు. మరి ఎందుకు దూషింపబడ్డాడు? బదులు దూషింపలేదు. శ్రమ పెట్టబడి బెదిరింపక, పేతురు కత్తి తీసుకొని మల్కు చెవిని తెగనరికేస్తాడు. పేతురు, నేను పిలిస్తే పరలోకపు తండ్రి రారా? తండ్రి, వీరేమి చేయుచున్నారో వీరెరుగరు గనుక వీరిని క్షమించుము. ఆయన శాంతి మార్గంలో వచ్చాడు, ఆయన క్షమాపణ ఇవ్వడానికి వచ్చాడు, సమాధానపరచడానికి వచ్చాడు. చేతకాని వాళ్ళు అంటారు ఈ లోకం. ఎందుకు తెలుసా? రెచ్చగొట్టే వాళ్ళే ఉన్న ఈ లోకంలో బెదిరింపక న్యాయముగా తీర్పు తీర్చు దేవునికి అంటే దేవుడు అన్యాయస్తుడా? నీకు అన్యాయపు తీర్పు తీరుస్తాడా? మరి యేసు క్రీస్తు ప్రభుల వారి పట్ల ప్రణాళిక, దేవుని చిత్తము అలాగు ఉన్న ఎడల, మరి నా పట్ల నీ పట్ల దేవుని ప్రణాళిక కోసం ఎప్పుడైనా గాడ్లీ కాన్షియస్నెస్ తో ఆలోచిస్తున్నామా? మనము పాపముల విషయమై చనిపోయి నీతి విషయమై జీవించినట్లు తానే తన శరీరమందు మన పాపములను మ్రాను మీద మోసుకొనెను. ఆయన పొందిన దెబ్బల చేత మీరు స్వస్థత పొందుచున్నారు. చూసారా, మీరు గొర్రెల వలె దారి తప్పిపోతిరి గాని మీ ఆత్మల కాపరి అధ్యక్షుడునైన ఆయన వైపుకు మళ్ళీ ఉన్నారు. ఎలా మొదలు పెడతాడు? ప్రభువు దయాళుడని రుచి చూచిన ఎడలా. కనుక ముగింపులో ప్రకటన గ్రంథము 5వ అధ్యాయం 5వ వచనం, పరలోక రాజ్యపు దర్శనాలు భక్తుడైన యోహాను చూస్తున్నాడు, శిష్యుడు. అక్కడ ఒక సమస్య వచ్చి పడింది. ఏ నీతిమంతుడు లేడు ఆ గ్రంథము విప్పడానికి. అప్పుడు భక్తుడు ఏడుస్తుంటే ఆ పెద్దలలో ఒకడు, ఏడవవద్దు, ఇదిగో దావీదుకు చిగురై యోధా గోత్రపు సింహము. ఇప్పుడు ఎవరు? యోధా గోత్రపు సింహము 7 ముద్రలు తీసి ఆ గ్రంథము విప్పుటకై జయము పొందినని నాతో చెప్పెను, యోహానుతో. మరియు సింహాసనమునకు ఆ 4 జీవులకు పెద్దలకు మధ్య చచ్చిన వారికి బతికిన వారికి మధ్యవర్తి, ఆకాశమునకు భూమికి మధ్యవర్తి, వధింపబడినట్లుండిన గొర్రె పిల్ల నిలిచియుండుట చూచితిని. అక్కడ యోధా గోత్రపు దావీదు చిగురు కొదమ సింహము, ఇక్కడ వధించబడిన గొర్రె పిల్ల. ఆ గొర్రె పిల్లకు 7 కొమ్ములు 7 కన్నులుండెను. ఆ కన్నులు భూమి అందంతటికి పంపబడిన దేవుని 7 ఆత్మలు. ఆయన వచ్చి ఈ గొర్రెపిల్ల సింహాసనమందు ఆసీనుడై ఉండి వాని కుడి చేతిలో నుండి ఆ గ్రంథమును తీసుకొనెను.
ఆయన దానిని తీసుకొనినప్పుడు ఆ 4 జీవులు వీణలు ధూపద్రవ్యములతో నిండిన ఆ యొక్క సువర్ణ పాత్రలను పట్టుకుని ఉన్న 24 పెద్దలు ఆ గొర్రె పిల్ల ఎదుట సాగిలపడిరి. ఈ పాత్రలు పరిశుద్ధుల పాత్రలు. ఏ విధముగా శాంతికరమై ఉన్నాడు. ఇప్పుడు ఇక్కడ చూడండి, ఆ గ్రంథమును తీసుకొని పెద్దలు చెప్తున్నారు, దాని ముద్రలు విప్పుటకు నీవు యోగ్యుడవు. ఏ విధముగా? నీవు వధింపబడిన వాడివై. సాక్రిఫైస్. నీవు లోపల బంధించబడాలా. ప్రజలు అంటారు, మనకు అర్థం కాదు. వాళ్ళకి ఎందుకు అర్థమవుతుంది? దేవుని ప్రణాళిక, నీవు ఏదైతే జీవితం పెట్టి కష్టపడ్డావో కట్టావో అది గొప్ప కూలిపోకుండా, దుష్టుని చేతికి అప్పగించకుండా, నీవు కుమిలి ఏడ్చినా పర్వాలేదు, కానీ 10 మంది చల్లగా ఉండాలి, 10 మంది క్షేమంగా ఉండాలి, 10 మంది సంతోషంగా ఉండాలి. వాళ్ళు అంటారు నీవు దేవుని వదిలేసావని. వాళ్ళ బుర్ర ఇంతే. కానీ ఇక్కడ దేవుని ప్రణాళిక ఏమంటే, నీవు త్యాగమైపోవాలి, నీవు బలియాగమైపోవాలి, నీవు కుమిలి ఏడవాలి, నువ్వు బంధించబడాలి. కనుక నీవు వధించబడిన వాడవై నీ రక్తమిచ్చి ప్రతి వంశములోను, ఆయా భాషలు మాట్లాడు వారిలోను, ప్రతి ప్రజలోను, ప్రతి జనములోను దేవుని కొరకు మనుష్యులను కొని మా దేవునికి వారిని ఒక రాజ్యముగా, యాజకులుగా, చూసారా, చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి పిలిచిన వాణ్ణి గుణ అతిశయములను ప్రచురించుటకై మనము ఏర్పరచబడిన వంశము, రాజులైన యాజక సమూహము, పరిశుద్ధమైన జనము, దేవుని సొత్తైన ప్రజలు. ఎంత గొప్ప ప్రణాళిక ఉంటుంది దేవుల్లో. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, మా ప్రాణ విమోచన ధనము గొప్పదని, మేము రక్త క్రయధనము అప్పగించబద్దులమై ఉన్నామని, నీవు మాకు క్షేమకరమై ఉన్నావని, శాంతికరమై ఉన్నావని, నీ ప్రాణము బలియాగము పెట్టావని ఎంతమంది గ్రహించగలుగుతున్నారయ్యా? ఈ మంచి సమయంలో, ఈ నూతన సంవత్సరంలో 365 వాక్యాల్లో ఇదిగో 3వ రోజు వెళ్ళిపోయింది. నీ కొరకు మమ్మల్ని సిద్ధపరిచినందుకు, ఆయత్తపరిచినందుకు యేసు శ్రేష్టమైన నామంలో, క్రీస్తు యేసు అనే నరుడు మా కోసము వధింపబడిన గొర్రె పిల్ల యేసు క్రీస్తు నామంలో ప్రార్థించి దీవిస్తున్నాము తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్. షేర్ చేయండి, లైక్ చేయండి, అనేక మంది పంపించండి. కానీ మీ జీవితాలు కట్టుకోండి అమ్మా, ఇప్పటికన్నా దేవుని నిమిత్తం. గాడ్ బ్లెస్.